నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. ఒక్క పింఛన్ తప్ప ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ డిసెంబర్ 13న అనంతపురం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఓ ఖురాన్లా, ఓ బైబిల్లా కూడా భావించి అన్ని హామీలను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేశాం. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్లు మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలుపరచలేదు. 6 మాసాలు కూడా పూర్తిగా అయింది. ఈ 6 మాసాల్లో పెన్షన్లు మాత్రమే ఇచ్చింది తప్ప సూపర్ 6 హామీల్లో అన్నీ కూడా ఒకటి కూడా అమలుపరచలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, హామీలే కాదు, పరిపాలన కూడా ఎక్కడ కానీ ఉంది. మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్యగోచరంగా కూడా తయారైంది. మరీ ముఖ్యంగా రైతులు ఎందుకంటే అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. పంటలు కూడా సరిగా పండలేదు, పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. కష్టపడి పండించిన కొద్దో గొప్ప ధాన్యం కావచ్చు, తర్వాత ఇతర పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. ఈరోజు రైతాంగం పండించిన ధాన్యాన్ని, వరిని ఎక్కడికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దళారులు, మిల్లర్లు అందరూ కూడా ఒకటైపోయి ఎవరు కొనలేని పరిస్థితి కూడా ఉంది. కనీసం మద్దతు ధర కూడా లేదు. ధాన్యానికి, వరికి 2300, 2320 ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించింది. అలాగే వేరుశనగకు, మొక్కజొన్నకు, పత్తికి, అన్ని పంటలకు కూడా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ మార్కెట్లో మాత్రం రైతులు అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కూడా ఎవరూ లేదు. ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా మేము, ఎందుకంటే 2300, 302 వరికి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో కేవలం ఒకప్పుడు 1900 పోయిన సంవత్సరం ఈ వేలకు 2700, 2800 ఉంటే క్వింటాలు ఉంటే ఇప్పుడు 1600, 1700 కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. ఈ వర్షాలకు, అకాల వర్షాలకు ఆ ధాన్యం కూడా మొలకలు కూడా వచ్చే పరిస్థితి, అలాగే వేరుశనగ రైతుల యొక్క పరిస్థితి, అన్ని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు కూడా చేశాయి, ప్రజలతో పాటు కూడా. కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూడా పెడచెవున పెట్టేసి ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారో అని చెప్పేసి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ, నాయకులపైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడమో, లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి గొంతును అనేది కూడా బయటికి రాకుండా చేయడమైన ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ వీళ్ళు చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు మేము ధాన్యం యొక్క పరిస్థితి, రైతుల యొక్క పరిస్థితి చెప్తే ఎక్కడ కానీ లేదు. అలాగే కరెంటు ఛార్జీలు కావచ్చు, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లలకు రావాల్సిన బకాయిలు, ఇవన్నీ కూడా ఏది కానీ ఏ పరిస్థితి చూసినా కూడా ఈరోజు కూడా లేదు. ఈరోజు మేము చెప్తుంటే మా పైన కూడా ఈరోజు అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు, తర్వాత జైల్లో పెడుతున్నారు, అనేక రకాల కూడా ఈరోజు చేస్తున్నారు. అందుకోసం ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా ప్రజల తరపున, ముఖ్యంగా రైతాంగం తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి, ఎందుకంటే ఈరోజు మేమంతా కూడా మనవి చేస్తుంటే ఈరోజు ప్రభుత్వానికి వారికి చెవికి ఎక్కలేదు. కాబట్టి ఏదో రకంగా కూడా ప్రత్యక్షంగా కూడా రైతుల తరపున కూడా పోరాటం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించింది. కార్యాచరణ ప్రకటించిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ 13వ తేదీ నుంచి
ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈరోజు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రత్యక్షంగా నేనే పూనుకుంటాను, నేనే రైతుల దగ్గరికి వస్తానని చెప్పానంటే ఎంత సీరియస్గా ఉందో కూడా అతని యొక్క మాటల వల్లనే కూడా అర్థమవుతుంది. వారి యొక్క వైఫల్యం కూడా వారికే అర్థమవుతూ ఉంది. మేము కార్యాచరణ ప్రకటించేంత వరకు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అందుకోసమే నేను 13వ తేదీ అనంతపురం కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యలపైన, అన్ని సమస్యలపైన కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి పోరాట బాట కూడా పట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీన రైతాంగ సమస్యల మీద ఒక భారీ ర్యాలీని నిర్వహించాలని తలపెట్టారు. ఈ పరంపరలోనే అనంతపురం జిల్లాలో కూడా రైతాంగ సమస్యలపైన మేము ఒక ర్యాలీని చేపట్టాం. ఈ ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీ వాళ్ళు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్న లీడర్లు, ముఖ్యంగా రైతు నాయకులందరూ కూడా వచ్చి పాల్గొనాలని, అలాగే రైతుల పక్షాన ఏ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అవి ఆదుకునే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు. అవి మూలన పడి ఉన్నాయి. వాటికి తాళాలు వేసి తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించడానికి పత్తికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఇంకా పెద్ద ఎత్తున బాగా నడవని పరిస్థితి ఉంది తాడిపత్రి, గుత్తిలో. అలాగే వరికి సంబంధించిన దానికి కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. ముఖ్యంగా పండ్ల తోటలు మన ప్రాంతంలో చాలా ఎక్కువ, దాదాపు 60 మిలియన్ టన్నుల పండ్లు మనకి కూరగాయలు వస్తూ ఉన్నాయి. వీటికి ఈ ప్రాంతంలో కేవలం 5 నుంచి 10% మాత్రమే వినియోగం ఉంది. మన పంటకు ధర రావాలంటే మనము నాగపూర్ దాటి ఢిల్లీ ప్రాంతాల్లోనే మన పళ్ళకి, కూరగాయలకి మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. అందువల్ల ఈ కిసాన్ రైలు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాను. ఇందాక ఒక నెల క్రితం తాడిపత్రి నుంచి ప్రారంభమైన రైలు, అది ఆ రైలుకు సంబంధించిన కిసాన్ రైలుకు సంబంధించినది ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిసాన్ రైలు 50% సబ్సిడీతో వచ్చింది. ఆపరేషన్ గ్రీన్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి రైల్వే మినిస్ట్రీకి మేము 50% కిసాన్ రైలుకి సంబంధించిన సబ్సిడీతో రైళ్లు నడపడం జరిగింది. ఒక అనంతపురంలో కొంచెం తక్కువ రైళ్లు తిరిగినా కూడా మన ప్రాంతం నుంచి చాలా రైళ్లు తిరిగాయి ఆ టైంలో. ఒక సందర్భంలో నేను లోక్సభలో ప్రశ్న అడిగే టయానికి దాదాపు 8,000 రైళ్లు ట్రిప్పులు తిరిగిన సందర్భం ఉంది. బేతంచెర్ల నుంచి కూడా గౌహతికి వెళ్తున్నాయి. తాడిపత్రి నుంచి బాంబే జేఎన్పీటీ అంటాం, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి అటు మన అరటిపల్లి దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ పరంపరలో వాటినన్నీ చూసి ఏదైతే రైతాంగము ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో, తక్కువ నీళ్లు ఉన్న ప్రాంతంలో ఎక్కువ పంటలను తీసుకొస్తున్నారు, వాటిని గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ ప్రభుత్వము మార్కెట్ కల్పించడానికి ముఖ్యంగా కిసాన్ రైలుతో పాటు మిగిలిన ప్రయత్నాలు కూడా చేయాలని, వీలైతే కిసాన్ ఉడాన్ కూడా అంటే మన ప్రాంతం నుంచి విమానాల ద్వారా సరుకులను తరలించడానికి కూడా ప్రయత్నం చేయాలని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కిసాన్ రైలు ఎలా పథకం ఉందో కిసాన్ ఉడాన్ కూడా అలాంటి పథకమే ఉంది. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మన కనీసం ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్ అన్న మన పంటలకి నెక్స్ట్ లెవెల్కి ప్రాసెసింగ్ చేస్తే ధరలకు బాగా గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వం పనిచేయాలని, ఏదైతే రైతాంగం ఇప్పటికి ఇబ్బంది పడుతుందో వాటి గురించి ఆలోచన చేయాలని, అంతేకాకుండా సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, హెచ్ఎల్సీకి సంబంధించి ఆధునీకరణ పనులను, అలాగే బీటీపీ కాలువలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను. అందువల్ల మేమొక్కరమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలని కూడా కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, మేధావులు, రైతాంగము దీనిలో పాల్గొని రైతుల సమస్యలు ఏవవుతున్నాయో జిల్లా కలెక్టర్కి అర్జీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని